అయ్యా మా రోడ్డు బాగు చేయండి. ఇంకెన్నేళ్లు ఇట్లనే ఉంచుతారు? ఎన్నిసార్లు ధర్నాలు చేయాలి? ఆఫీసర్లకు దండం పెట్టినాం. ఇన్ని చేసినా పట్టింపు కరువైంది. వానొస్తే వణుకు పుడుతుంది. ఛీ, గింత అధ్వానమా? ఓసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. రోడ్డు బాగు చేయకపాయే, 108 రాకపాయే. నిత్యం అరిగోసపడుతున్న ఊరి జనం. 3 కిలోమీటర్లు నరకమే. రోడ్డు బాగు చేయకుంటే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తాం. మా రోడ్డును, మా ఊరిని ఎవరూ పట్టించుకుంటలే. నిరాహార దీక్షకైనా సిద్ధం. ఆ ఊరికి వెళ్లాలంటే 3 కిలోమీటర్ల దూరం 5 నిమిషాల్లో ప్రయాణం చేయొచ్చు. ఇది రోడ్డు చక్కగా ఉంటే. కానీ ప్రస్తుతం రోడ్డు దుస్థితిని చూస్తే ఆ రోడ్డు వెంట ప్రయాణం నరక ప్రయాణమై అసలు ఇంటికి చేరుకుంటామా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోడ్డు అధ్వానంగా తయారై పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తూ ప్రయాణికులను, వాహనదారులను నిత్యం అరిగోస పెడుతోంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి ప్రధాన రహదారి అధ్వానంగా తయారై ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు. హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుండి కొన్నేళ్లుగా ఈ ఊరికి ఈ సమస్య దాపురించి నిత్యం వెక్కిరిస్తూనే ఉంది. గ్యాస్ ప్లాంట్కు వచ్చే పెద్ద పెద్ద గ్యాస్ ట్యాంకర్లు, గ్యాస్ లోడ్ లారీలతో దారంతా పెద్ద పెద్ద గుంతలతో దర్శనమిస్తుంది. నిత్యం వందలాది లారీలు అధిక లోడుతో వెళ్లడంతో ఈ దారిలో గుంతలు ఏర్పడి రోడ్డంతా ఖరాబైంది. అసలు నిబంధనల ప్రకారం గ్యాస్ ప్లాంట్కు వెళ్లే లారీల కోసం ప్రత్యేక రోడ్డు వేసుకోవడంతో పాటు వెడల్పు చేయాల్సి ఉంది. కానీ గ్యాస్ ప్లాంట్ యాజమాన్యం పట్టించుకోకుండా ఉన్న పాత రోడ్డుని వినియోగించడంతో రోడ్డు ఖరాబై పంగిడిపల్లి వాసులను ముప్పతిప్పలు పెడుతుంది. రోడ్డు పంట వెళ్లాలంటే మస్తు తిప్పలు పెడుతుండగా చేసేదేమీ లేక పడుతూ లేస్తూ సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఈ తిప్పలు పడలేక ఇప్పటికే పలుమార్లు టెంటు వేసి మరీ ధర్నాలు చేసిన ఆఫీసర్లు, గ్యాస్ ప్లాంట్ యాజమాన్యం సమస్య పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నారే తప్ప ఇప్పటికీ శాశ్వత పరిష్కారం చూపలేదు. దీంతో సమస్య రిపీట్ అవుతూనే ఉంది. సీన్ కట్ చేస్తే ఇక్కడ రోడ్డుపై ధర్నాలు, కమలాపూర్ ఆఫీసుల ముందు ధర్నాలు ఉండవని, కలెక్టరేట్ ఎదుటే ఆందోళన చేస్తామని, చివరకు నిరాహార దీక్ష కూడా పూనుకుంటామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యకు వెంటనే పరిష్కారం చూపకపోతే అదే చేసి చూపుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి రోడ్డు నిర్మాణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాది పంగిడిపల్లి గ్రామం. మా పంగిడిపల్లి కమలాపూర్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా పంగిడిపల్లి నుంచి కమలాపూర్ వెళ్ళే గ్రామ రోడ్డు మధ్యలో హెచ్పిసిఎల్ ప్లాంట్ వాడడం వల్ల హెచ్పిసిఎల్కి సంబంధించిన వాహనాలు రాకపోకల ద్వారా రోడ్డు మొత్తం అధ్వానంగా తయారైపోయింది. మొత్తం డాంబర్ రోడ్డు మొత్తం పోయి మట్టి రోడ్డుగా అయింది. ఇంతవరకు ఏ వెహికల్ వెళ్ళాలన్నా కనీసం నడుచుకుంటూ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఇలాంటి అత్యవసర పరిస్థితులకైనా 108 కానీ ఏవి కానీ రాకుండా మా రోడ్డు అధ్వానంగా ఖరాబ్ అయిపోయింది. ఇంతకుముందు చాలాసార్లు ధర్నాలు చేసినాం. సిఐ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు అప్పటి మందని తాత్కాలికంగా ఏదో ఒక సర్దుమార్గు చెప్పి ఇక రోడ్డు వేపిస్తాం, ఆ రోడ్డు వేపిస్తాం అని చెప్పి ఇప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి మా రోడ్డు నుంచి వెళ్ళడానికి పోవడానికి ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని మరీ మేము వెళ్తున్నాం. ఈ రోడ్డు కనీసం అత్యవసరంగా ఊళ్ళో ఏదైనా ప్రమాదం జరిగిందంటే 108 రావాలంటే కూడా బండి లోపలికి రాని పరిస్థితిలో ఉన్నది మా రోడ్డు. ఖచ్చితంగా ప్రజలు కూడా అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీని మీద తగిన అధికారులు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ ఎవరికి చెప్పినా కూడా ఇంతవరకు దీని గురించి స్పందించడం లేదు. ఇక నుంచి ఈ రోడ్డు గురించి మాత్రం ఎలాంటి స్పందన లేకపోతే మేము ఖచ్చితంగా కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష
కూర్చోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందు 2-3 సార్లు టెంట్లు వేసి ఆ రోడ్డు బైకాట్ చేసినాం. అయినా కూడా అప్పటి మందం సిఐ గారు తదితర హెచ్పి ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి అప్పటి మందం సర్దుమని చెప్పి మేము చేపిస్తాం, ఇక చేపిస్తాం, అగ చేపిస్తామని 5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ మాకు మాత్రం ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కనీసం ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఉన్నది. అలాంటిది మేము బండ్ల మీద పొద్దున సాయంత్రం అనంగా అత్యవసరానికి ప్రతి విషయానికి మేము కమలాపూర్ రాంది మాకు వెళ్ళదు. అట్లాంటి కమలాపూర్కి రావాలి పోవాలంటే కూడా మేము రాలేని పరిస్థితుల్లో. ఇట్టి పరిస్థితుల్లో చాలా ప్రమాదాలు కూడా జరిగినాయి. చాలాసార్లు బండ్లు అడ్డం పడ్డాయి, పెద్ద పెద్ద ట్యాంకర్లు కూడా బోల్తా పడ్డాయి. అలాంటి పరిణామాలు ఇంకేమైనా హెవీగా జరిగినప్పుడు ఊరే మొత్తం నాశనం అయ్యే పరిస్థితి. అట్లాంటి ట్యాంకర్స్ వస్తున్నాయి. కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము మా పంగిడిపల్లి గ్రామం తరపున ఖచ్చితమైనటువంటి ఏదో ఒక మాకు పరిష్కారం. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ హెచ్పిసిఎల్ ప్లాంట్కు వెళ్ళే దారి, అలాగే పంగిడిపల్లికి వెళ్ళే దారి, పంగిడిపల్లి గ్రామ ప్రజలకు నానా ఇబ్బందులు జరుగుతున్నవి. ఇంతకుముందు ఇక్కడ ఈ రోడ్డు పైన హెవీ లారీస్ అంటే సుమారు 45 టన్నుల లారీలు వచ్చి దిగబడ్డ సందర్భాలున్నాయి. దిగబడి బోర్ల పడ్డాయి. ఆ బోర్ల పడిన ట్యాంకర్స్ అవి ఒకవేళ 2-5 ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. దీన్ని అధికారులు కానీ హెచ్పిసిఎల్ ప్లాంట్ వాళ్ళు కానీ పట్టించుకోవడం లేదు. దీనివల్ల రాకపోకలకు ఇబ్బంది కలిగి ఒక కుమ్రయ్య అనే క్యాండిడేట్ కూడా యాక్సిడెంట్ అయి రెక్క ఇరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందిస్తలేరు. ఇలాగనే ఇంకా స్పందించకపోతే గత ఒక వారం రోజుల వ్యవధిలోనే పంగిడిపల్లి గ్రామ ప్రజలు ఈ హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్ ముందు ధర్నా చేసి రాకపోకలకు హెచ్పిసిఎల్ లారీలకు తప్పకుండా ఆపుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈలోగానే అధికారులు కానీ హెచ్పిసిఎల్ ప్లాంట్ వాళ్ళు కానీ తాత్కాలిక మరమ్మతులను చేసి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలి. అది అతి త్వరలో చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుండి రోడ్డు, ఇది పంగిడిపల్లి పోయే రోడ్డు, ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఈ రూట్లో, ఈ రోడ్డు మార్గంలో స్కూలు ఉన్నది, ప్రైవేట్ స్కూలు ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. అలాగే హెచ్పిసిఎల్ గ్యాస్ ప్లాంట్ లారీలు నడుస్తూ ఉంటాయి రెగ్యులర్గా. కానీ ఈ రోడ్డు ఘోరమైన పరిస్థితిలో ఉన్నది. చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. హెచ్పిసిఎల్ యాజమాన్యం కూడా చూసి అప్పటి మందమే మరమ్మతులు చేస్తున్నారు. కానీ దీన్ని శాశ్వత పరిష్కారం ఎవరు చేస్తలేరు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా ఈ రోడ్డు నిర్మాణము చేపట్టాల్సిందిగా కోరుచున్నాము. ఈ కాలనీలో ఈ రోడ్డు మూలంగా అనేక గృహాలు ఉన్నాయి. ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది చిన్న యాక్సిడెంట్లు కూడా జరగడం అవుతుంది. లారీలు కూడా దిగబడి ఎన్నో ప్రమాదాలకు కూడా గురవడము జరుగుతుంది. దయచేసి త్వరగా ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, కలెక్టర్ గారు స్పందించి త్వరగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మేము కోరుచున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.